తిరుపతి జిల్లాలో మోహన్ బాబు యూనివర్సిటీలో పెంచిన ఫీజులు తగ్గించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ అనేక విద్యార్థి సంఘాలు కలిపి పోరాటం చేస్తున్న తరుణంలో గతంలోనే 26 కోట్లు విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేశారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి 6 లక్షల రూపాయలు మోహన్ బాబు యూనివర్సిటీకి ఫీజు వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు పెంచుతూ మళ్ళీ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ఆవరణంలో ధర్నాకు పిలుపునిస్తే మోహన్ బాబు బౌన్సర్లు, అనుచరులు కలిపి వెహికల్స్తో వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేసి ఇంతవరకు కూడా బయటికి కనిపించకుండా చిత్రహింసలు పెట్టిన ఘటన ఈరోజు అతి దుర్భరమైన స్థితిలో మన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపైన ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు అధికంగా వసూలు చేయడం లేదా? గతంలో యూనివర్సిటీ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తుందని ఫైన్ వేయడం జరగలేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి, హోంశాఖ మంత్రికి ఏమైనా కళ్ళు ఉన్నాయా, లేకపోతే మీ కళ్ళు ఏమైనా నెత్తులు పని పెట్టుకున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే వాళ్ళని కిడ్నాప్ చేస్తారో వాళ్ళపైన మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలా, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ పనిచేస్తున్న వాళ్ళపైన కేసులు నమోదు చేసి విద్యార్థి సంఘాల నాయకులకు న్యాయం చేసి విద్యార్థుల భవిష్యత్తులో కాపాడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంత భద్రతలు లోపిస్తున్న తరుణంలో ఈరోజు రాష్ట్రంలో అధికారులు ఉన్న ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం సిగ్గు చేయటం, అలాగే ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘ నాయకులపైన దాడి చేస్తే ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. రానున్న రోజుల్లో మీ అందరికి కూడా బుద్ధి చెప్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ దగ్గర నటుడు మోహన్ బాబు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. దీనికి గల కారణం ఈరోజు మోహన్ బాబు నడుపుతున్నటువంటి యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదేందయ్యా, ఒకవైపు నుంచి విద్యార్థులకి స్కాలర్షిప్లు రాక ఇన్ టైంలో ఫీజులు కట్టలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు. అలాంటి విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేయడానికి నీకు సిగ్గు లేదా అని చెప్పేసి ఈరోజు తిరుపతిలో కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేసినటువంటి ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్ పైన ఉపాధ్యక్షుడు వినోద్ని, వీళ్ళిద్దరిని ఏదైతే మోహన్ బాబు యొక్క బౌన్సర్లు ఉంటారో 30 మంది వెహికల్స్ మీద వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. చిత్రహింసలు పెట్టి వాళ్ళని కఠినంగా బాధలు పెట్టినా సరే అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇప్పుడు కనుక్కున్నామని చెప్తున్నారు. ఉదయం ఎప్పుడో కిడ్నాప్ చేస్తే సాయంత్రం వాళ్ళకి అంతా శిక్షగా విధించిన దాకా ఇది ఏం చేశారని చెప్పేసి పోలీసు యంత్రాంగాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే పోలీసులు ఖచ్చితంగా ప్రజల రక్షణ కోసమే ఉన్నట్లయితే ఏదైతే విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేయించాడో ఆ యూనివర్సిటీల చైర్మన్, అదేవిధంగా డైరెక్టర్ అయినటువంటి మంచు విష్ణు, మంచు మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మోహన్ బాబు ఇల్లు ముట్టడికి, వాళ్ళ యొక్క ఆస్తుల ధ్వంసానికి ఎస్ఎఫ్ఐ పాల్పడుతుంది. ఈరోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ నాయకుల్ని మీరు చిత్రహింసలు పెట్టారో మీ కుటుంబ సభ్యులు కూడా అదే పని చేస్తాం. ఖచ్చితంగా ఖబర్దార్ మోహన్ బాబు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మోహన్ బాబుకే కాదు, విద్యార్థి సమస్యల పైన అడిగిన ఎస్ఎఫ్ఐ నాయకుల మీద ఏ ఒక్కరు దాడి చేసినా సరే ఖబర్దార్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.